ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. కళాశిఖరం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. కళామ తల్లి కన్న కళామూర్తులు, కళే శ్వాసగా జీవించే కళా తపస్సులు, జాతిని మేల్కొలిపే చైతన్యమూర్తులు, రేపటి తరాలకు కరదీపికలైన వారి జీవిత విశేషాలను మీ ముందు ఆవిష్కరించే కార్యక్రమమే మా ఈ కళాశిఖరం. ఇవాల్టి కళాశిఖరం కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ఒకే గొంతులో ఎన్నో అద్భుతాలు సృష్టించగల మిమిక్రీ ఆర్టిస్ట్ అశోక్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం మేడం. కళాశిఖరం కార్యక్రమానికి స్వాగతం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, హ్యాపీగా, పరమేశ్వరుడి దయ వల్ల చాలా క్షేమంగా ఉన్నాను. అలాగే మీ ప్రేక్షక మహాశయులందరికీ, మనందరి హిందూ ధర్మ టీవీ ప్రేక్షక మహాశయులందరూ కూడా మిమిక్రీ అశోక్ కుమార్ నమస్తు మాంజలు తెలియజేసుకుంటున్నాను. అశోక్ కుమార్ గారు, ఒక్క గొంతులోనే ఎన్నో మ్యాజిక్ అంటేనే మీరు, అలా మీరే రాజు మీకు మీరే మంత్రి, అంతటి పేరు ప్రఖ్యాతలు మీకు వచ్చాయి కూడా. మరి ఈ రోజు మిమ్మల్ని ఇలా కలవడం అయితే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు మేము ఎన్నో వాయిస్లు వినడానికి మేము మా హిందూ ధర్మం ప్రేక్షకులు అందరం సిద్ధంగా ఉన్నామండి. అసలు మీకు మిమిక్రీ వైపు రావాలనే ఆలోచన ఎలా వచ్చింది? మిమిక్రీ వైపు రావాలని నాకు ఏనాడు అనిపించలేదు. బట్ ఎవరు కూడా మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా నా అభిప్రాయం ప్రకారంగా తను మిమిక్రీకి వస్తున్నానని తనకు కూడా తెలియకుండా వచ్చేస్తాడు. ఎలాగంటే ఇది సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే వెక్కిరింపు ఆట. ఇది ఇట్స్ ఏ నథింగ్ బట్ ఏ క్రిటిసిజం అండ్ ఎమిటేటింగ్. ఇలా మనం ఒక నడక నడుస్తున్నాడు అనుకోండి, అలా నడవడం అనుకరణ. ఒక అతను మాట్లాడుతున్నాడు అనుకోండి, అతను మాట్లాడే మాటని మనం అనుకరించడం అదొక వెక్కిరింపు అంటారు. ఇంటీరియర్లో తెలియక చదువుకున్న వాళ్ళల్లో అదొక మంచి కళ. అది ధ్వని అనుకరణ, అది మిమిక్రీ అని దానికి ఒక శాస్త్రోక్తంగా మంచి చతుషష్ఠి కళల్లో ఒక కళగా దాన్ని గుర్తింపునిచ్చారు. ఆ మహానుభావులందరికీ కూడా శతకోటి వందనాలు. అలాగే అశోక్ గారు, మరి చిన్నతనంలో మీ ఫ్రెండ్స్ కానివ్వండి వాళ్ళందరినీ అనుకరిస్తూ ఉండేవారా మీరు? తప్పకుండా. అవును, చిన్నతనం నుండి అలవడింది. అయితే నేను యాక్చువల్గా పాటలు బాగా పాడేవాడినండి. స్టార్టింగ్ లో నేను మంచి గాయకుని. అయితే తెలిసి తెలియకుండా అందరిని అనుకరించడంలో దీనికున్న గుర్తింపు దానికి లేదని తర్వాత అనుభవంతో తెలిసింది. కాబట్టి గాయకులు ఒక 100 మంది ఉంటే మిమిక్రీ ఆర్టిస్టు ఒక్కరు ఉంటారు ఇంచుమించుగా. ఒక్కరు కూడా ఉండరు. 1,00,000 మందికి దాదాపు ఒక 4-5 ఉంటే గొప్ప. సో దానికి ఆదరణ ఎక్కువ లభించింది. నేను కొంచెం స్వార్థ బుద్ధి గలవాని కాబట్టి ఆ గానాన్ని కొంచెం పక్కన పెట్టి నవ్వించే ప్రక్రియలోకి వచ్చేసాను. నవ్వించడం కూడా అంటే పాడడం కన్నా నాకు ఎక్కువ ఇష్టం. కాబట్టి మనం పెద్దలు అన్నారు, నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం రోగం అని చెప్పారు. మరి ఆ ప్రేక్షకులు నవ్వుతా ఉంటే, వాళ్ళు తన్మయం చెందుతూ ఉంటే, మేము స్టేజ్ మీద చెప్తున్నప్పుడు వాళ్ళు పడే ఆనందం చూసి మాకు నిజంగా ఆకలి చచ్చిపోతుంది. ఆ పరమేశ్వరుడి ప్రాంగణంలో ఉండి చెప్తున్నాను, ఆకలి అనేది ఉండదు అసలు. మాకు అంత సంతోషం, అంత సంతృప్తి లభిస్తూ ఉంటుంది. సో ఈ కళకే ఎక్కువ ప్రాధాన్యత నేను ఇస్తూ దీంట్లో. అంటే చిన్నతనంలో ఫ్రెండ్స్ ని, అంటే మీ దోస్తుల్ని కానివ్వండి, ఇట్లా అనుకరణ చేసి మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయా? ఇబ్బంది పడ్డ సందర్భాలు కూడా చాలా ఉన్నాయండి. చాలా ఉన్నాయి. ఏంటి నీకు ఎట్లా కనిపిస్తున్నా, నేను ఇట్లా మాట్లాడతానా, ఇట్లా నడుస్తానా, అంటే నాకు ఈ వంకు ఉందని నువ్వు నలుగురికి చెప్పడమా? అవునా, నువ్వు సరిగ్గా మాట్లాడుకో, నేను ఇట్లాగే మాట్లాడతాను. అట్లా ఆ రకంగా వాళ్ళు అన్నమాట. ఏంటంటే ఇప్పుడు మరి నేను అక్కడ గుడికాడికి పోయి వచ్చినాడు, అన్ని బోనాలు బాగా చేస్తున్నారు, మంచిగా పోతరాజు కూడా మళ్ళా చేస్తున్నారు, మళ్ళీ ఆడ పోయి నువ్వు డాన్స్ చేద్దా అని చెప్పేసి ఇట్లా ఒక అతను మాట్లాడతాడు. నేను పోలేదు, నువ్వు డాన్స్ చేసి వస్తే నేనెందుకు పోవాలి, నువ్వు పోతే నేను వేరే గుడికి పోతాను అనగానే పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా గొల్లుమని నవ్వేవారు. వాడు నువ్వు మాట్లాడక ఇట్లా నేనేం మాట్లాడుతుంటే నన్ను ఎక్కిరిస్తున్నావు, నువ్వు మంచిగా మాట్లాడుకో, టీవీలో రాపో అంటాడు వాడు, నా ఫ్రెండే. సో అట్లా ఆ రకంగా. అలాగే అంటే టీచర్స్ ని కూడా మనం ఇమిటేట్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్ మధ్యలో ఉన్నప్పుడు. అలాంటప్పుడు ఎవరైనా సీరియస్ అయిన సందర్భాలు ఉన్నాయా? అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏంటంటే సీరియస్ అంటే మరి అక్కడ మనం కన్విన్స్ చేసే సందర్భాలలోనే గడిచిపోయాయి. తర్వాత వాళ్ళు కూడా వేరే వాళ్ళని, అది కాదన్నా ఇప్పుడు నిన్ను అనుకరించాను కదా, నువ్వు ఇట్లా మాట్లాడతావని ఒక పక్కనున్న ఫలానా
వాళ్ళని వ్యక్తి వస్తున్నారు కదా, ఆ అన్న నేను అనుకరిస్తాను చూడు అని మాట్లాడుతున్నాడు. ఏమ్రా ఎడిపోయినావు, ఇప్పటిదాకా చూస్తాను నేను ఎడిపోయిచ్చినావు. మా రాజుగాడు ఏం చేసిండు, నాటకాలు చేస్తున్నావా, ఎట్లా మాట్లాడుతున్నా అట్లా మాట్లాడుతున్నాడు అంటూ అని చెప్పేసి ఈయన మాట్లాడితే ఈయన గొల్లుమని నవ్వేవాడు. చూసినావన్నా నువ్వు నవ్వినావు, మరి మిమ్మల్ని ఏదో సరదాగా నవ్వించడానికి, కానీ నాకు మిమ్మల్ని ఎక్కిరించాలని క్రిటిసైజ్ చేయాలని ఇంకో రకంగా లేదని చెప్పేసి కన్విన్స్ చేసేవాడిని. ఆ రకంగా అట్లా వచ్చేసి. అశోక్ కుమార్ గారు చిన్నతనం వల్ల మీరు నేను 83 10th అండి. 10th కన్నా ముందు నుంచే స్టార్ట్, 82 నుంచే. ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఇచ్చారు మీరు? మా దగ్గర స్కూల్స్ లో మళ్ళీ దసరా సమ్మేళనం జరిగేవి. అప్పుడు మా విలేజ్ లో కూడా, మా బస్తీ అంటారు ఇక్కడ సిటీలో, ఓల్డ్ సిటీ మాది గోల్కొండ. సో మా బస్తీలలో అక్కడక్కడ అన్ని ఘనంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. సో అక్కడ పాటలు పాడడం, ఏది చేసినా ఇప్పుడు ప్రేక్షకులు మామూలుగా అందరు పిల్లలకి, స్కూల్ పిల్లలకి కార్యక్రమాలు పెడతా ఉంటారు. పేరెంట్స్ వచ్చి మా బాబు మంచి డాన్స్ చేస్తాడు, మా బాబు మంచి పాట పాడతాడు, మా పాప మిమిక్రీ ఇస్తుంది, లేదా ఇట్లా అంటారు కదా, ఆ రకంగా అవకాశం తీసుకున్నదే. సో అందరికీ అక్కడ ఫైనల్ డే రావణాసురుణ్ణి దానం చేసే రోజు మనకు సర్టిఫికెట్, ప్రజెంటేషన్స్ అన్ని ఇచ్చేవారు. సో అక్కడ చేసేవాళ్ళం అనమాట మేము కల్చరల్ ప్రోగ్రామ్స్, స్కూల్లో కానివ్వండి, బస్తీలో కానివ్వండి. ఆ రకంగా అట్లా స్టార్ట్ అయింది అనమాట. మీ జర్నీ అక్కడ స్టార్ట్ అయ్యి ఇంకా కొనసాగుతూనే ఉంది, ఇలాగే కొనసాగాలని కోరుకుందాం. ఇంకా అండి, మరి అంటే మీరు ఏకలవ్య శిష్యులా లేదంటే ఎవరి దగ్గర నేర్చుకున్నారా? ఇది గ్రాస్పింగ్ తో వస్తుందండి. అంటే నిజంగా కూడా ఏకలవ్య శిష్యులే అందరు కూడా, ఎవరికి నేర్పిస్తే వచ్చేది కాదు. ఇప్పుడు నా బాబు 18 years, వాడికి నేను ఎంత నేర్పించినా వాడికి రాదు. వాడి గ్రాస్పింగ్ తోనే వాడు నేర్చుకొని చేయగలగాలి. ఇప్పుడు హ్యూమన్ వాయిస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు, ఏ విధంగా ముందు పోవాలి, ఇంకా ముందు పోవాలి, ఆ విధంగానే మీరు అందరూ ముందు పోవాలి తమ్ముళ్ళు. ఈ రోజు చూస్తా ఉన్నాను, మరి హిందూ ధర్మం టీవీ చాలా ముందు పోతా ఉంది, ఆ రకంగా హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తా ఉంది. ఆ విధంగా మీరు అందరూ కూడా వచ్చేయాలి, ఆ విధంగా మీరు అందరూ కూడా మన ధర్మాన్ని మనం కాపాడాలి, ఆ విధంగా ముందు పోవాలని తెలియజేసుకుంటున్నాను. జై ధర్మమే, జై హిందూ ధర్మం టీవీ అని చెప్పారు. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఒకరు ఒక రకంగా అనుకరిస్తారు, రకరకాల మా సోదర మిమిక్రీ కళాకారులు. సో ఇప్పుడు మీరున్నారు, మీరు మేల్ పర్సన్ అనుకోండి, ఒక గొంతును మేల్ వాయిస్ అనుకరిస్తారు. కానీ నేను మీ గొంతులోకి వచ్చి మీ గొంతులో మీ వోకల్ కార్డ్స్ ని ఇలా మార్చి ఇలా చెయ్యండి అని మనం చెప్పలేము. గ్రాస్పింగ్ తో వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వి హనుమంతరావు గారు ఉన్నారు, ఆయన కూడా మాట్లాడితే, అంటే ఇది నేను అందరిని నవ్వించడానికి అనుకరిస్తున్నాను, నాకు ఏ పార్టీతో సంబంధం లేదండి. సో ఆయన కూడా కాంట్రవర్సీ, వీళ్ళందరూ ఫ్రెండ్సే, బయట అందరూ కూడా సరదాగా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు, నేను అందరూ కూడా దగ్గర గమనిస్తూ ఉంటాను. సో అక్కడికి వెళ్ళేసరికి ఏదో శత్రువులు ఏదో కొంపలు మునిగినట్టుగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకు, రాజకీయం అనేసరికి. ఆయన జగన్ పైన దాడి చేస్తూ ఉంటారు ఆయన స్టైల్లో. అరే ఏం చెప్పాలరా బాబు, నేను ఒకటి చెప్తుంటే అందరూ ఒకటి చెప్తున్నారు. అరే జుమ్మా అర్థం కాలేదు, ఇలా జగన్ అనుకుంటా జగన్ జపం చేస్తే తండ్రి చచ్చిపోగానే కొడుకు కొలివిస్తారు, కానీ ముఖ్యమంత్రి సీట్ ఇస్తారా బాబు ఎవడైనా? ఏమనంటేనేమో ఆయన వచ్చి దాదాగిరి చేసుకుంటా, నా మీదనేమో దౌర్జన్యం చేసుకుంటా, సీమ అంటాడు. అరే బాబు నేను కాదంటే లేదు, నువ్వు సీమ ఉండొచ్చు, నేను దోమను, నేను ముందే ఉప్పలు ఉంటా మురికుంట్లా, నేను దోమరా బాబు, నువ్వు సీమను అంటే చూసుకో, నువ్వు కుడితే కానీ నొప్పి లేస్తుంది, నేను కుడితే నొప్పి కూడా లేస్తుంది, రక్తం కూడా వస్తుంది, ఇది కూడా చూసుకో, అది కూడా చూసుకో. చాలా చాలా సూపర్ గా చేశారండి. మరి ఇలాంటివి మీరు ఎన్నో ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు కదా, ఎన్నో ప్రశంసలు కూడా అందుకొని ఉంటారు. అప్పుడు మీకు ఎక్కువగా అంటే ఈ ప్రశంస ఎప్పటికీ మర్చిపోలేను అనిపించేలాంటి ఏదైనా ఒకటి చెప్తారా? ఉందండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు, నన్నపనేని రాజ్ కుమార్ గారు ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకం రిలీజ్ అనేది త్రిమూర్తులకు చేస్తున్నారు. ఆ త్రిమూర్తులు ఎవరెవరు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారు, డాక్టర్ సినారె గారు, చంద్రబాబు నాయుడు గారు, ముగ్గురు ఇలా కూర్చున్నారు. ముగ్గురికి 3 పుస్తకాలు అంకితం అండి. కెంపులు, వైడూర్యాలు, నవరత్నాలు, సంథింగ్ అలా 9 పుస్తకాలు రాసింది. దాంట్లో 3 రిలీజ్ చేసేటప్పుడు ముందు ఆర్గనైజర్ నాకు చెప్పేశాడు ఆల్రెడీ, మీరు అక్కడ ఉన్న ఎవరిని కూడా అనుకరించొద్దు, వాళ్ళని వదిలేసేయాలి అని చెప్పేసి. సరే అని చెప్పేసి నేను ప్రోగ్రాం చేస్తున్నాను. నారాయణ రెడ్డి గారు, నేను ఏ జన్మలు చేసుకున్న పుణ్యమో ఆ పరమేశ్వరుడి దయ వల్ల ఆయన నన్ను ఎంతగా అభిమానిస్తారంటే దగ్గరికి పిలిచి మరీ ఆయన వాయిసెస్ అడిగి చెప్పించుకుంటారు కొన్ని వాయిస్లు. అశోక్, ఒక లక్ష్మీ పార్వతి, బండారు దత్తాత్రేయ,
చంద్రబాబు నాయుడు, ఎం సత్యనారాయణ వీళ్ళందరినీ కూడా అనుకరించు అన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారిని అనుకరించాను. ఆయన నడకను కూడా అనుకరిస్తూ ఉంటాను. కూర్చున్నాం కాబట్టి ఆయన నడకని చెప్పలేను నేను. ఇందాక చెప్పినట్టుగా ఆయన స్టేజ్ పైకి ఏం బ్రదర్, చాలా బాగా చేశావు, నన్నే అనుకరిస్తున్నావు, నాలాగే మాట్లాడుతున్నావు, పూర్తిగా నన్నే గమనిస్తున్నావు బ్రదర్ అన్నాడు ఆయన. ఎక్కడ నీదే ప్రాంతం ఎక్కడ అన్నాడు. అంటే ఆయన తెలుగుదేశం పార్టీ వైజ్ గా, సార్ నేను హైదరాబాద్ పాత వస్తీ కార్వాల్లో ఉంటాను అక్కడ మా రాజేందర్ ఉంటాడుగా అన్నాడు ఆయన. అవును సార్ అని వచ్చే ఏమయ్యా ఈయన కార్డు తీసుకో మన ప్రచారానికి పంపించేసి అన్నాడు ఆయన. ఆ అప్రేక్షక దేవుళ్ళ మధ్య ఒక తెలుగు తల్లి విగ్రహాన్ని ఇచ్చారు నాకు మేముంటూ. అది ఎప్పుడు నా జీవితంలో మర్చిపోలేదు. అలాగే చిరంజీవి గారు వచ్చినప్పుడు ఆయన అనుకరించారు. ఎలా నేర్చుకున్నారు మీరు, ఎలా మాట్లాడగలుగుతున్నారు, ఎంత చాలా బాగా చేస్తున్నారు బ్రదర్, ఏంటి మీరు అసలు మీరు ఎలా నేర్చుకుంటారు, ఎలా ప్రాక్టీస్ చేస్తారు అన్నాడు ఆయన. ప్రాక్టీస్కి ఏం లేదు సార్, మిమ్మల్ని తన్మయంతో అట్లా చూడడం ప్రేక్షకుల్లా నేర్చుకొని జస్ట్ గ్రాస్పింగ్ చేసి చెప్తా ఉంటాం అంటే. సినిమాలు చూసి మీరు ఆవహించిపోతారు అంటే. కానీ ప్రాక్టీస్ అనేది ఏమి ఉండదు అని చెప్పి చిరంజీవి గారిది మన ప్రేక్షకులందరి కోసం ఇంకొకసారి చేస్తారా? నాకు నచ్చిందే చేస్తా, నచ్చిందే చూస్తా, కాదని ఎవరైనా బలంతం చేస్తే పీక కోస్తా. ఏ స్వీట్ వార్నింగ్. ఇది అయితే ఓ సినిమా డైలాగ్. ఆయన జనరల్ గా ప్రేక్షకుల్లో ఆయన మాట్లాడుతూ ఉంటారు. ప్రజారాజ్యం ఆరంభించినప్పుడు ఆయన చెప్పిన డైలాగ్ నాకు బాగా ఫీడ్ అయిపోయింది, గ్రాస్ప్ అయింది. నా అక్కలకి అన్నలకి తమ్ములకి అందరికి కూడా కళాభివందనలు తెలియజేస్తున్నాను. ఇది మీ రాజ్యం కావాలి, మీ అందరి రాజ్యం. అందుకే ఆ జెండా ఎగరవేశాను. అందులో అంతరం ఏమిటో ఓసారి వివరించరా? ఆ కనిపించే తెల్లదనం అంతా మీలోని పారదర్శకత అయితే, ఆ కనిపించే పచ్చ ఈ రాష్ట్ర శిష్య శ్యాములు అయితే, ఆ కనిపించే ఎర్రటి సూర్యుడు మీ మోమని చిరవని తెలియజేస్తున్నారు. మీకు కావాలి మీ రాజ్యం, ఇది ప్రజారాజ్యం, సేవ లక్ష్యం, ప్రేమ మార్గం. చాలా 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 సూపర్ అండి. అలాగే వాళ్ళ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడు. తోపో సిద్ధపో, నేను శివులు ఉంటుంది, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, అంతే తేడా. మిగతా విషయం అంతా సేమ్ టు సేమప్ప. వచ్చే పంచమంది అయితే దానికి కిక్కే వేరప్ప. రాజకీయంగా చూస్తా భరిస్తా, తేడా వస్తే తోడ తీస్తాం. అనుకున్నాం వస్తుంది, తప్పు కూడా వస్తుంది, దాన్ని మనం అమలు చేద్దాం. ఇలా రాజకీయంగా. అదే బాలకృష్ణ గారు వేరియేషన్ లో గతంలో ఒక టైప్ లో ఉండేది ఆయన వయసు. వరే వీరరాఘవరెడ్డి, నా దొంగలా రాలే, దొరలా వచ్చా, నీ ఇంటికి వచ్చా, నేను అడ్డింటికి వచ్చా, నీ మూదు మీద పలిచింది మీ సమయతే రారా, చూసుకుందాం నీ ప్రతాపము నా ప్రతాపము, కత్తులతో కాదు కంటి చూపుతో చంపేస్తా అని ఒక రకంగా ఆయన సమరసింహారెడ్డి ఆ టైప్ లో. ఇప్పుడు లేటెస్ట్ గా పైసా వసూలు చిత్రంలో చెప్పినటువంటి మోడ్యులేషన్స్ తో మేము మిమిక్రీ ఆర్టిస్ట్ మేము అప్డేట్ ఉండడానికి, మాకు ఇంత పేరు రావడానికి కారణం అదే అనమాట. ఒక సినిమాలో ఆయన చేంజ్ చేసేసారు వాయిస్. అన్నా 2 బాల్కనీ టికెట్లు కావాలి. ఇది సినిమా కాదా? సినిమా కాకపోతే ఇంకేంటి? ఐ ఆమ్ ద హీరో, యు ఆర్ ద కమెడియన్, అండ్ విలన్స్ టచ్డ్ బై హీరోయిన్, దిస్ ఇస్ అన్ యాక్షన్ విలన్. ఇప్పటి డైలాగ్ అనమాట బాలకృష్ణ గారి. అట్లా రకరకాలుగా వెళ్తా ఉంటాం. అన్న ఎన్టీ రామారావు గారు దానవీర శూరకర్ణులు హితుడే ఆగాగు ఆచార్యదేవ, ఏమంటివి సూతకులమున జాతి నిబంధు నిల్వ నీడ నీకు అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ పరీక్ష కాకూడదు కాగా నేడు కులము అని వ్యర్థవాదములు ఎందుకు అని అప్పట్లో చెప్తే రాజకీయ నాయకునిగా ఆయన 1983లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడు. జీరో వాయిస్ బాగా. నేను ఆయన వీరాభిమాని. నేను ఆయన్ని అభిమానించినందువల్ల, ఆయన సినిమాలు చూడడం వల్ల నేను ఇంటికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేసేవాడిని. ఆ మిమిక్రీ అంటే అప్పుడే నాకు అవగాహన అయింది. మిమిక్రీ అంటే ఏంటో కూడా నాకు తెలియదండి. అఖిలేంద్ర ప్రేక్షక మహాశివులందరికీ, అన్న తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు, నా తెలుగింటి ఆడపడుచులందరికీ మనస్స వాచ్య కర్మణ నమస్సు మాంజలు తెలియజేస్తున్నాను. ఉట్టి
నవమాసాలు జరిగిన ఈ తెలుగుదేశాన్ని, ఈ తెలుగు జాతిని, ఈ తెలుగు ఖ్యాతిని ప్రపంచ నలుమూలలు ఆవిష్కరింపజేసిన నా తెలుగింటి ఆడపడుచులందరికీ మరొక్కసారి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. జై తెలుగునాడు, జై జై తెలుగునాడు. ఈ చెమటలో నుంచి పుట్టాడు శ్రామికుడు, ఈ కండరాల నుంచి పుట్టాడు కార్మికుడు. జై తెలుగునాడు, తెలుగుదేశం పిలుస్తుంది, రా కదలిరా. మీ గొంతులో నుండి ఇన్ని వాయిస్లు వింటూ ఉన్నాం కదండి, మరి మీరు ప్రాక్టీస్ ఎట్లా చేస్తారు? మేడం, చాలా మంది చాలా రకాలుగా చెప్తా ఉంటారు. దేవుడి సమక్షంలో అబద్ధం చెప్పకూడదు. నేను అసలు ప్రాక్టీస్ చేయను. ప్రాక్టీస్ అనేది మన మైండ్ చేస్తుందండి. అంటే ప్రాక్టీస్ లేని ఎట్లా పాసిబుల్ అవుతుంది? పాసిబుల్ అంటే ఇప్పుడు నేను ఇందాకే మీకు చెప్పా, ఒకటేంటంటే మన గొంతుతో మనం చేయడం అనేది ఏముంది, ఏది చేయించినా మైండే చేయిస్తుంది. మైండ్ ఆల్రెడీ మేము ప్రోగ్రామ్ చేసేటప్పుడు 3 విధాలుగా 3 కళ్ళతో చూస్తామండి. ఒకటేమో చూసే కళ్ళు, ఒకటేమో చేసే మైండ్, చేసే కన్ను, ఒకటి చేయబోయే కన్ను. అంటే మనకు 2 బ్రెయిన్స్ ఉంటాయి. ఒక కన్ను ఉంటుంది, కన్ను చూస్తుంది, ఒక బ్రెయిన్ ప్రజెంట్ చేస్తుంది, మరో బ్రెయిన్ నెక్స్ట్ ఏం చేయాలని చెప్తా ఉంటుంది. ఆ రకంగానే నేను బండిపైన వెళ్తుంటే పాట పాడడము లేదా మిమిక్రీని ప్రాక్టీస్ అంటే ఒక వాయిస్ విన్నాం అనుకోండి, ఆ వాయిస్ని మనం సినిమా చూసి వచ్చిన తర్వాత ఆ సినిమా డైలాగ్లే నాకు తిరుగుతూ ఉంటాయి మైండ్లో. మీతో మాట్లాడుతున్నా కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కల్లు చిదంబరం గారి వాయిస్ ఒకప్పుడు నాకు రాకపోయేది. కల్లు చిదంబరం గారి వాయిస్ ఎవరో అడిగారు, కల్లు చిదంబరం గారి వాయిస్ అడిగితే సినిమా చూశాను నేను. సినిమా చూసిన తర్వాత ఆయన చాలా సింపుల్ వాయిసే, మరి నేను అనుకరించలేదే అనుకున్నాను. నేను అనుకున్న తర్వాత నోటితో అనుకరిస్తూ నేను బండి నడపట్లేదు, మైండ్ పనిచేస్తూ ఉంది. అది అక్కడ ఆ డైలాగ్ ఏంటంటే, ఏటండి రాజేంద్ర ప్రసాద్ గారు, ఏ మేక మాట్లాడొద్దు అన్నారు కదా, మేక మాట్లాడొద్దా? మరి మాట్లాడదా? ఏదొకసారి మాట్లాడించండి. మేక ఏప్రిల్ తర్వాత ఏమొచ్చుద్ది? మే మే అయ్య బాబోయ్, నిజంగానే మేక మాట్లాడుతుంది. ఇదిగో రాజేంద్ర ప్రసాద్, ఇంకోసారి మాట్లాడించు. మేక జూన్కు ముందు ఏమొచ్చుద్ది? మే ఇదిగో నిజంగానే మేక మాట్లాడింది. ఇదిగో డబ్బులు ఇచ్చే మేక, మా కోరమావుడికి నేను వెళ్ళిపోతాను, తీసుకెళ్ళిపోతాను. మాట్లాడే మేక వచ్చిందని. వారి కోంటెంకడ వచ్చేస్తున్నాను, ఆగ్రహరా. పిచ్చోడు అంటాడు పక్కన మాట్లాడుతుంటే, మైండ్ మాట్లాడుతుంది. అదేనమాట తేడా. మైండ్ బ్రెయిన్ అనేది గ్రాస్పింగ్ అండి, మెయిన్ గ్రాస్పింగ్. ఎవరికైనా ప్రేక్షకుల్లో ఇప్పుడు మన మిమిక్రీ నేర్చుకునే అనే కుతూహలం ఉన్న వాళ్ళకి కానివ్వండి, నేర్చుకుంటున్న వారు కానివ్వండి, ప్రాక్టీస్ చేస్తున్న వారు కానివ్వండి, వాళ్ళకి ఒకటే సజెషన్, నేను గ్రాస్పింగ్ చేయాలి బాగా. మీరు గ్రాస్పింగ్ ఎంత గ్రాస్పింగ్ ఉంటుందో ఐక్యూ అంటాం మనం రకరకాలుగా. ఇప్పుడు పేపర్లలో అక్కడ వస్తుంది, ఐన్స్టీన్ కన్నా ఎక్కువ ఉంది ఈ అబ్బాయికి ఐక్యూ అంటారు. దట్ ఈస్ గ్రాస్పింగ్ అనమాట. నేను గ్రాస్ప్, నా బాబు గ్రాస్ప్ చేయట్లేదు, వాళ్ళకి మిమిక్రీ రావట్లేదు. ఇంకో అతను ఎవరికో మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, వాళ్ళ ఫాదర్, అతను మిమిక్రీ బాగా చేయగలుగుతున్నాడు. ఇట్స్ మీన్స్ ఏంటంటే గ్రాస్పింగ్ డిపెండ్స్ ఆన్ ద జీన్స్ 4 ఫాదర్స్. అట్లాగే మీరు ఎక్కువ ఇబ్బంది పడ్డ సందర్భం ఉందా, ఎవరి వాయిస్ అయినా మీరు మిమిక్రీ చేసేప్పుడు? కొన్ని వాయిస్లు ఇబ్బంది అవుతాయి మేడం, రకరకాలుగా. ఇప్పుడు సోనియా గాంధీ గారి వాయిస్, నేను రాజకీయ నాయకులు అందరిని అనుకరించడం వేరే, ఆవిడ గొంతును అనుకరిస్తే నాకు కష్టం అవుతుంది. ఫ్లక్చువేషన్ ఉంటుంది బాగా. భాయో ఓ బహనో హమారీ తెలంగాణ के लिए पानी होने देंगी और बिजली की रुकावट नहीं होने देंगी. आज हमने ये कह दिया है कि भाइयों एक बार नारा लगाइए, जय हिंद जय हिंद जय हिंद. అందులో ఫ్లక్చుయేషన్ లో రకరకాలుగా తిరుగుతూ ఉంటుంది. రావుగోపాలరావు గారు ఆయన కూడా కొంచెం ఫ్లక్చుయేషన్ గా బోల్డ్ గా, అలో 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 మాడిస్తున్నాక కాసింత కాలాపోసన ఉండాలా, లేకపోతే మడిసికి గొడ్డుకి తేడా ఉంటుంది. ఇదిగో సెక్రటరీ, ఆకాశంలోకి చూడు, సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. మాడిస్తాక కాసింత కాలాపోసన ఉండాలి. ఏంటి మున్సబ్ గారు వచ్చారండి, వచ్చారా? తీసుకొచ్చారు. డబ్బు పట్టుకొచ్చాడా? ఇదిగోండి. ఏంటి 8 తక్కువగా ఉంది సెక్రటరీ? 5,000 ఖర్చు పెట్టుకున్నాను సార్, అవసరం ఉండి తీసుకున్నాను. ఆ ముక్క నేను అడక్క ముందే నువ్వు చెప్పాలా,
నేను అడగనను కదా, నీ ఎదవాలోచన ఎక్కువగా మాట్లాడావనుకో సెక్రటరీ డిక్కీలో పడుకోబెట్టేస్తాను. యాదవ న్యూసెన్స్ నువ్వు. ఈ వాయిస్ కొన్ని బోల్డ్ వాయిస్, అమితాబ్ బచ్చన్ వాయిస్, బోల్డ్ వాయిస్. अरे रिश्ते में तो हम तुम्हारे बाप लगते हैं मगर ना मैं शहनशाह. माँ मुझे काजल दे दे, काजल. अरे काजल के बिना जी न सकूंगा माँ. अरे वो मेरे सपनों में आती है, मैं कहता हूँ कि जा चला जा, मैं क्या जाती नहीं. अरे मुझे इश्क हो गया, मुझे मोहब्बत हो गई, माँ मुझे काजल दे दे, नहीं तो तुझे उसे गोली से उड़ा दूंगा. अरे भैया मैं तो कह दिया क्या काजल मेरी है. हाँ अरे ना ही देखता का. ఇదొక స్టైల్. అమితాబ్ బచ్చన్ రకరకాల. షారుఖ్ ఖాన్ హిందీలో ए माँ मुझे काजल दे दे, अरे काजल के बिना जी ही नहीं सकूंगा माँ, वो मेरी सपनों में आती है, मैं कहता हूँ कि जा चला जा कहीं दूर, अरे मुझे इश्क हो गया, मुझे मोहब्बत हो गई, आई लव यू काजल. అంటే దీంట్లో ఎంతో శ్రమిస్తూ ఉంటారు కదండి, మీ కుటుంబం ప్రోత్సాహం ఎలా ఉండేది? మీరు ఇటువైపు వస్తా అన్నప్పుడు వారి రియాక్షన్ ఎట్లా ఉంది? నాకు 3 అక్కలు, 2 అన్నలు, నేను లాస్ట్. అందరూ కూడా ఒకరికి తెలియకుండా ఒకరు డబ్బులు ఇచ్చేవాళ్ళం. ఆ డబ్బులను పోగు చేసుకొని నేను పరమ పిసినారు. అసలు నేను డబ్బులు ఖర్చు చేయకపోయేది. సినిమాలు చూసేవాడిని, సినిమాలు చూసి మంచి బట్టలు కొనుక్కునేవాడిని. అయితే వాళ్ళు కూడా నన్ను డిస్కరేజ్ చేయలేదు, చాలా ఎంకరేజ్ చేశారు. నాకన్నా ఓన్ బ్రదర్, నేను ఎంగిల్ పాలు తాగినటువంటి నా బ్రదర్, అతను పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాడు. అతని నేనేమో అనుకరించడంలో నేను దిట్ట, ఆయనేమో స్పాంటేనియస్ కామెడీ చేస్తాడు. ఆయన చాలా ఇంట్లో బాగా నవ్వించేవాడు. ఒక రకంగా ఆయన ఇన్స్పిరేషన్ కూడా నాకుంది. నవ్వుతూ ఇంతమంది నవ్విస్తే ఇంతమంది ఆనందిస్తారే, వాళ్ళ కష్టాలు మర్చిపోతారు, వాళ్ళ టెన్షన్ ఫ్రీ అవుతారే. మా అక్కలను, వాళ్ళందరూ, మా చుట్టాలను, వాళ్ళందరికీ కూడా బాగా నవ్వించేవాడు ఆయన. అది కూడా ఒక ఇంపాక్ట్ నాలో ఉంది, నాకు పడిపోయింది అనమాట. ఆ రకంగా ప్రోత్సాహం అనేది చాలా బాగుంది. అంటే అమ్మ నాన్న వాళ్ళు అంటే అటువైపు వెళ్ళడం ఎందుకు, ఏదో ఒక జాబ్ చేసుకోవచ్చు కదా, ఇట్లా ఎప్పుడు అనలేదా చెప్పారు. మీతో? అయితే చెప్పారు, ప్రతి వాళ్ళకి చెప్తా ఉంటారు ఇంజనీర్ కావాలని చెప్పేవాళ్ళని. సో అట్లా చదువుకు ఆటంకం కాకుండా ఏమైనా చేయగలిగితే చేయగలగాలి, కానీ చదువును పక్కన పెట్టి ఇబ్బంది పడకుండా ఏదైనా చేసుకోవాలనే విధంగా చెప్పేవాళ్ళు. వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చాను నేను. మంచి క్లాస్ మార్క్స్తో పాస్ అవుతూ కాన్ఫిడెన్స్ ఇచ్చిన తర్వాత మెల్లిగా 10th తర్వాత నేను ఫుల్లీ 90 నుంచి అండి 85 to 90 వరకు ఇంటర్, డిగ్రీ అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత 90 నుంచి సీరియస్గా కమర్షియల్గా స్టేజ్ ఎక్కాను నేను. సో 90 అంటే ఇప్పుడు 2018, దాదాపు 28 years సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మీ అందరి దేవుడి దయ వల్ల, ప్రేక్షక మహాశయులు అందరికి కూడా. అశోక్ కుమార్ గారు, మీ వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసి హిందూ ధర్మం ప్రేక్షకులకు ఎన్నో విషయాలు మీకు సంబంధించి షేర్ చేసుకున్నారు. మీ ఒక్క వాయిస్ లోనే ఎన్నో అద్భుతాలు చూపించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ మేడం. మీకు మరి అలాగే హిందూ ధర్మ టీవీ ప్రేక్షక మహాశయులందరూ కూడా మిమిక్రీ అశోక్ కుమార్ నమస్సులు తెలియజేస్తూ సదా మీ కళాసేవలో ఉంటానని మనవిస్తూ థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది వాళ్ళ కళాశిఖరం కార్యక్రమం. మరో వారం మరో కళా దిగ్గజంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.